మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? తను నాకు దక్కాలంటే మాల తీసడం తప్ప ఇంకో దారి లేదు స్వామి. గురుస్వామి ఇలా అర్ధమాలలు తీయరు కదా. అందుకే నేనే తీసుకుంటా. తప్పు చేస్తున్నారేమో స్వామి. మాల వేసిందే తన కోసం స్వామి. తను లేనప్పుడు ఈ మాల ఎందుకు? నన్ను ఆపకండి స్వామి. స్వామి స్వామి నా మాట వినండి స్వామి. నన్ను క్షమించండి అయ్యప్ప. మళ్ళీ తను నేను కలిసి ఉంటే తనకి నచ్చ చెప్పి మీ మండల దీక్షను పూర్తి చేస్తాను. నాకు తెలిసి ఇలా చేయడం తప్పని, కానీ తప్పట్లేదు. మంత్రం లేకుండా మాల తీయకూడదుగా స్వామి. అయ్యో, నేను తీయొద్దని చెప్పట్లేదు.